కాలానుగుణంగా తాగడానికి వీలుగా ఉండేది ఏదైనా డ్రింక్ ఉంది అంటే అది బాదం మిల్క్. ఎండాకాలంలో చల్లగా తాగితే బాగుంటుంది, వానాకాలం చలికాలంలో వామ్గా అంటే గోరువెచ్చగా తాగితే బాగుంటుందండి. అంతేకాకుండా పిల్లలకి ఎనర్జీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ బాదం మిల్క్ చేసే విధానము, కావాల్సిన పదార్థాలు ముందర చూసేద్దాము. ఒక 15 లేదా 20 దాకా బాదం పప్పులు వేడి నీళ్ళలో నానపెట్టుకోవాలి. అలాగే ఒక 10-12 దాకా జీడిపప్పు కూడా అదే నీళ్ళలో నానపెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, పంచదార మనకి స్వీట్నెస్ కావాల్సినంతగా, అలాగే 3-4 స్ట్రాండ్స్ ఆఫ్ కేసర్ లేదా కుంకుమ పువ్వు. ముందరగా జీడిపప్పు అలాగే బాదం పప్పు రెండు కూడా నానపెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో అయినా నానపెట్టుకోవచ్చు, లేదా మామూలు నీళ్ళలో అయినా నానపెట్టుకోవచ్చు. టైం తక్కువగా ఉంటే వేడి నీళ్ళల్లో నానపెట్టండి, లేకపోతే ఒక 3-4 అవర్స్ టైం ఉంటే మామూలు నీళ్ళల్లో నానపెట్టుకోండి. నానపెట్టిన తర్వాత ఇలా తొక్కంతా తీసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం గట్టిగా వేలుతో నలిపితే కూడా వచ్చేస్తుంది. అన్ని బాదం పప్పులకి కూడా అలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే పిస్తా పప్పుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కానీ హాఫ్ కానీ చేసి రెడీగా పెట్టుకోవాలి. బాదం పప్పు కూడా కొంత పార్ట్ ఆఫ్ బాదం పప్పు అంటే ఒక 5-6 పప్పులు తీసుకొని వాటిల్ని కూడా ఇలాగ సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చిన్నప్పుడు అమ్మతో పాటు షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు, అంటే వేరే ఊరు వెళ్తున్నప్పుడు, రైల్వే స్టేషన్స్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఫ్రూట్ జ్యూస్ షాప్స్లో అక్కడ ఈ ఫ్లేవర్డ్ మిల్క్, బాదం మిల్క్ దొరికేది. అందులో కింద బాదం పప్పు, జీడిపప్పు పంటి కిందికి తగులుతూ ఉండేవి. అది భలే నచ్చేది నాకు అప్పట్లో. అదే టేస్ట్లో రావాలి అంటే మాత్రం ఇలాగే చెయ్యాలండి. సో తొక్క తీసుకున్న బాదం పప్పులు, అలాగే కొన్ని జీడిపప్పు, పంచదార, కొంచెం పాలు, కొద్దిగా యాలకుల పొడి అన్నీ వేసేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఎలాగో కొన్ని పప్పులు పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఆ పేస్ట్ రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి అందులో పాలు కాచేసుకోవాలి. పాలు ముందరగా కూడా కాచి రెడీ పెట్టుకొని చేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ కూడా కాచవలసి ఉంటుంది. అందుకని నేను స్ట్రైట్గా బాణలీలో వేసి కాస్తున్నాను. ముందర అడుగున కొంచెం నీళ్లు పోసి అప్పుడు పాలు పోస్తే పాలు అడుగున అంటుకోకుండా ఉంటాయి. చక్కగా ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత కొంచెం కుంకుమ పువ్వు, ఒక 3-4 స్ట్రాండ్స్ కుంకుమ పువ్వు వేసేసి బాగా కాగనివ్వండి. పాలు ఇలా కళ్ళాపెళ్ళ కాగాలి. పాలు కూడా ఇలా కాగిన తర్వాత బాదం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేయాలి. పేస్ట్ వేసేటప్పుడు పేస్ట్ లాగా కాకుండా కొంచెం లూజ్ చేసి వేస్తే ఎక్కువ ఉండకట్టిపోకుండా బాగుంటుంది. లేదు పర్వాలేదు కలుపుకోగలము అనుకుంటే అలా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత పంచదార, నేను ఇక్కడ 1/2 కప్ పంచదార వేసానండి. పంచదార వేసాక రుచి చూసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. పంచదార అతిగా స్వీట్ అయిపోకుండా జాగ్రత్త పడవచ్చు. అలా కలిపేసిన తర్వాత మిగిల్చి ఉంచుకున్న బాదం పప్పు, జీడిపప్పు, అలాగే కొంచెం పిస్తా పప్పు అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. సర్వ్ చేసేటప్పుడు మళ్ళీ పైన కొంచెం కొంచెం వేస్తే బాగుంటుంది. ఒకసారి బాగా తెరలనివ్వాలి. అప్పుడు చక్కగా ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్నీ పాలలోకి దిగి మంచి టేస్ట్తో బాగుంటాయి పాలు. ఇలా ఒకసారి బాగా కళ్ళాపెళ్ళ కాగిన తర్వాత గిన్నెలోకి తీసి చల్లారి పెట్టుకోవడమే. చలికాలం, వానాకాలం అయితే కొంచెం వామ్గా తాగితే బాగుంటుంది. ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తాగితే బాగుంటుంది. ఇంత సింపుల్గా బాదం మిల్క్ రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.